వెల్కమ్ టు మెగానెన్ టీవీ. పుట్టుకనిది చావునిది, బతుకంతా దేశానిది అన్నాడు ఓ కవి. కానీ కొన్నిసార్లు బతుకు భారమై, మృత్యువు శాపమై, ఆయుష్ ఉన్న శవంలా మిగిలిపోయినప్పుడు ఆ మనిషికి కావలసింది మందులు కాదు, మరణం. అవును, చావలేక బతకలేక అనుభవించే నరకం కంటే ప్రశాంతమైన ముగింపు మిన్న అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కన్నబిడ్డ కళ్ళ ముందే ఉన్న పలకరించలేని స్థితి, ప్రాణం ఉన్న స్పందన లేని శరీరం. ఇది ఒక తండ్రి వేదన, ఒక తల్లి ఆవేదన. 2013వ సంవత్సరం పంజాబ్ యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్న హరీష్ రాణా భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్నాడు. విధి ఆడిన వింత నాటకంలో ఒక పేయింగ్ గెస్ట్ హౌస్ 4వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. ఆ ఒక్క క్షణం అతడి జీవితాన్ని చీకట్లోకి నెట్టేసింది. మెదడుకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గత 13 ఏళ్లుగా హరీష్ ప్రపంచం కేవలం ఒక మంచం, కొన్ని ట్యూబులకే పరిమితమైంది. లోకంలో స్వార్థం లేనిది అమ్మ ప్రేమ, భయం లేనిది నాన్న రక్షణ. కోర్టు తన తీర్పులో ప్రత్యేకంగా ప్రస్తావించిన అంశం హరీష్ తల్లిదండ్రుల నిస్వార్థ సేవ. 13 ఏళ్ల పాటు ఒక్కరోజు కూడా విరామం లేకుండా తన కొడుకు కోలుకుంటాడన్న ఆశ చనిపోయినా అతడిని ప్రాణంగా చూసుకున్నారు. ఒకరిని ప్రేమించడం అంటే చీకటి సమయాల్లో కూడా వారి వెంటే ఉండటం అని జస్టిస్ జేబీ పార్థివాలా ధర్మాసనం వీరిని కొనియాడింది. కానీ చివరకు తన కొడుకు పడుతున్న నరకాన్ని చూడలేక అతడికి ప్రశాంతమైన మరణాన్ని ప్రసాదించమని వేడుకుంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ కేవి విశ్వనాథ్ల ధర్మాసనం షేక్స్పియర్ రాసిన హామ్లెట్ నాటకంలోని ప్రసిద్ధ వాక్యం జీవించాలా లేక మరణించాలని ప్రస్తావించింది. కోర్టు తన తీర్పులో కీలక అంశాలను వెల్లడించింది. దేవుడు ఎవరిని అడిగి ప్రాణం ఇవ్వడు, మనిషి దానిని స్వీకరించాలి. కానీ ఆ జీవం కేవలం యంత్రాల మీద ఆధారపడినప్పుడు దానిని గౌరవప్రదంగా ముగించే హక్కు కూడా ఉంటుంది. వైద్యుడి విధి రోగిని రక్షించడం. కానీ రోగి కోలుకునే అవకాశం 0% ఉన్నప్పుడు చికిత్సను కొనసాగించాల్సిన బాధ్యత వైద్యుడిపై ఉండదు. 2 వైద్య బోర్డుల నివేదికల ప్రకారం హరీష్ మెదడు పూర్తిగా దెబ్బతిన్నది, కోలుకునే అవకాశం లేదు. దీని ఆధారంగా పాసివ్ ఇథనేషియా లేదా నిష్క్రియ కారుణ్య మరణానికి కోర్టు అనుమతించింది. అంటే రోగికి అందుతున్న లైఫ్ సపోర్ట్ ను క్రమంగా తొలగించి పాలియేటివ్ కేర్ ద్వారా ఎటువంటి నొప్పి లేకుండా మరణించేలా చేయడం. భారతదేశంలో 2011లో అరుణా షాన్బాగ్ కేసులో మొదటిసారి కారుణ్య మరణానికి పునాది పడింది. 40 ఏళ్ల పాటు కోమాలో ఉన్న ఆ నర్సు కేసు దేశాన్ని కుదిపేసింది. ఇప్పుడు హరీష్ రాణా కేసు ద్వారా సుప్రీంకోర్టు మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కారుణ్య మరణంపై స్పష్టమైన చట్టం తీసుకురాలని కోరింది. సుదీర్ఘ నిరీక్షణకు ముగింపిచ్చింది కోర్టు. 13 ఏళ్ల పాటు కోమాలో ఉన్న హరీష్ రాణాకు గౌరవప్రదమైన మరణం పొందే హక్కును సుప్రీంకోర్టు గుర్తించింది. ఏళ్ల తరబడి కొడుకును కంటికి రెప్పలా కాపాడిన తల్లిదండ్రుల నిస్వార్థ సేవను కోర్టు శిరస వహించింది. రోగి కోలుకునే అవకాశం లేనప్పుడు చికిత్సను బలవంతంగా కొనసాగించిన అవసరం వైద్యులకు లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఎయిమ్స్ పర్యవేక్షణలో నొప్పి తెలియకుండా హుందాగా లైఫ్ సపోర్ట్ తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. కారుణ్య మరణంపై సందిగ్ధతను తొలగించేలా పార్లమెంట్లో చట్టం చేయాలని కేంద్రాన్ని కోరింది. అది ప్రేమైనా బాధైనా చివరికి బ్రతుకైనా ప్రాణం భారమైనప్పుడు ఆ బందీ నుంచి విముక్తి లభించడమే అసలైన మోక్షం. హరీష్ రాణా కేసు కేవలం ఒక వ్యక్తి మరణానికి సంబంధించినది కాదు. ఇది మనిషికి ఉండే గౌరవంగా జీవించే హక్కులోనే గౌరవంగా మరణించే హక్కు కూడా అంతర్భాగమని నిరూపించిన తీర్పు. హరీష్ ఆత్మకు, ఆ తల్లిదండ్రుల ఆవేదనకు ఈ తీర్పు ఒక శాంతిని ప్రసాదించాలని ఆశిద్దాం.